అన్ని గదుల్లో బాంబులు పెట్టండి రా. మ్యాన్సన్ బూడిదైపోవాలి. తీరా హుక్కు. ఇదిగోవి, ఇది పెట్టి చూడు. రే అన్నయ్య, ఫోన్ చేయకు. ఎందుకు? లోపలికి వెళ్ళి చేయొచ్చు కదమ్మా. ఒక మంచి కోరి పూజ చేయించడానికి వచ్చాం. అలా వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసే కదా లోపలికి వెళ్ళాలి. అయినా ప్రతిదానికి ఇలా వంకలు పెడుతున్నావేంటి? అశ్విన్, నువ్వు ఫోన్ చేసి నాకు ఇవ్వరా, నేను మాట్లాడతాను. ఎవరే? అశ్విన్. చూస్తావేంటి? ఆన్ చేసి మాట్లాడు. మాట్లాడితే గుడికి వస్తానని చెప్పి ఫోన్ అటెండ్ చేయకపోతే తప్పు. వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారేమో. మాట్లాడవే. హలో కోడలి పిల్ల, ఎక్కడున్నావు? ఫోన్ చేస్తే వెంటనే తీవేంటమ్మా? అది అంటే నేను స్నానానికి వెళ్ళి ఇప్పుడే గదిలోకి వచ్చాను. కాసేపట్లో వచ్చేస్తాను. ఏంటమ్మా, ఇంకా రెడీ అవ్వలేదా? సరిపోయింది పో. ఏంటలా చూస్తున్నారు? రే అన్నయ్య, ఏంట్రా ఇది? కాస్త ఓపిగ్గా ఉండవే. అమ్మా, మేం గుడికొచ్చేసామమ్మా. మళ్ళీ వర్జన్ రాకముందే పూజా హోమం మొదలు పెట్టాలి. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? సరిగ్గా స్నానానికి వెళ్తుంటే నాన్న ఫోన్ చేశారు. అందుకే ఆలస్యమైంది. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. సరే రామ్మా, నీకోసం గుడి బయట ఎదురు చూస్తూనే ఉంటాం. లేదు లేదు, అలా ఎందుకు? మీరు లోపలికి వెళ్ళి కూర్చోండి, నేను వచ్చేస్తా. సరేనమ్మా, త్వరగా రా. అలాగే.